ఈ రోజుల్లో చాలా మందిని వెంటాడుతున్న, అడగడానికి భయపడుతున్న ప్రశ్న ఒకటి ఉంది. నేను హిందువునే, కానీ ఇతర మతాల వాళ్ళని బూతులు తిడితేనే నేను నిజమైన హిందువునవుతానా? ముందుగా హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే చెందినదా అన్న పాయింట్ని చూద్దాం. చరిత్రని చదవకుండా కేవలం కాషాయ రంగు వస్త్రాలు ధరించుకునే పొలిటీషియన్స్ ని నెత్తికెక్కించుకుంటే వచ్చే ఫండమెంటల్ ప్రాబ్లం ఇదే. అసలు ఈ హిందూ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? ఈ సృష్టి మొదలైనప్పటి నుంచే ఉందా? లేదు. మన వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని, పురాణాల్లో గాని, రామాయణ మహాభారతాల్లో గాని ఎక్కడైనా ఒక్క చోటైనా హిందూ అనే పదం ఉందా? లేదు. మరి ఎలా వచ్చింది? మన దేశానికి నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో, అంటే వాయువ్య దిశలో ప్రవహించే అతి పెద్ద నది సింధు నది. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు ఇండస్ రివర్ అంటారు. ప్రాచీన కాలంలో పర్షియన్లు, అరబ్బులు వ్యాపారం కోసం ఈ నదిని దాటి ఇటువైపు వచ్చేవారు. ఎక్కడ నుండే అసలు లాజిక్ స్టార్ట్ అయింది. ప్రాచీన పర్షియన్ భాషలో సా అనే శబ్దాన్ని పలకడం వాళ్ళకి రాదు. వాళ్ళు సాని హా అని పలికేవారు. సో వాళ్ళ నోటిలో సింధు కాస్త హిందూగా మారింది. దానికి తోడు పర్షియన్ భాషలో స్థాన్ అంటే ఒక ప్రదేశం లేదా భూభాగం. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్. హిందూ అనేది ఏ దేవుడి పేరో మతం పేరో కాదు, అది ఒక భౌగోళిక గుర్తింపు. ఆ సింధు నది అవతల ఆ రోజుల్లో ఎవరున్నా సరే, వాడు చెట్టుని పూజించినా, పుట్టని పూజించినా, అసలు దేవుడే లేడు అన్నా వాళ్ళందరినీ కలిపి బయట దేశస్థులు హిందువులు అని పిలిచేవారు. అంటే ద పీపుల్ ఆఫ్ హింద్. ఇక సనాతన ధర్మం పాటించే మనం ఈ భూమిని ఏమని పిలుచుకున్నాం? జంబూ ద్వీపం భారతవర్షం అని పిలుచుకున్నాం. మనం పాటించే విధానాన్ని ఏమన్నాం? సనాతన ధర్మం అన్నాం. మరి దానికి హిందూ మతం అని బ్రాండ్ వేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అంటే మనకి ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు వాళ్ళ సౌలభ్యం కోసం పెట్టిన పేరుని పట్టుకొని ఇది మా పేరు కాబట్టి ఈ దేశం మాదే అని కాలరెగరేయడం మూర్ఖత్వం కాదా? ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లింస్, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్లేగా. బయాలజీకి, నేచర్ కి, రిలీజియన్ తో పని లేదు. వాళ్ళు పీల్చే గాలి, వాళ్ళు తినే తిండి, పండే మట్టి ఇదే అయినప్పుడు భూమి పరంగా, రాజ్యాంగ పరంగా ఇది వాళ్ళకి కూడా మాతృభూమి కాకుండా ఎలా పోతుంది? జియోగ్రఫీని రిలీజియన్ తో మిక్స్ చేసి చదవడం వల్లే ఈ అజ్ఞానం పుట్టుకొస్తుంది. ఇప్పుడు జియన్ అనేది సొసైటీ మన మెదడులో ఇన్స్టాల్ చేస్తున్న సాఫ్ట్వేర్. ఒక బిడ్డ పుట్టినప్పుడు వాడి బ్లడ్ లో గాని, డిఎన్ఏలో గాని వాడు హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని రాసి ఉండదుగా. నేచర్ అనేది మనిషి రూపంలో ఉన్న ఒక ప్యూర్ హార్డ్వేర్ ని తయారు చేసి పంపిస్తుంది. ఇక పుట్టిన తర్వాత తల్లిదండ్రులు, సమాజం కలిసి వాడి మెదడులోకి ఒక బిలీఫ్ సిస్టమ్ ని ఎక్కిస్తారు. అదే రిలీజియన్. అంటే రిలీజియన్ అనేది ప్యూర్లీ అన్ ఎక్వైర్డ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు